ఓటేస్తామంటే మోడీ డ్యాన్స్కైనా రెడీని డ్యాన్సే ఉంది ఇటంటే అయ్యేపాయ డ్యాన్స్దే ఉంది. కాళ్ళు ముక్తారు, కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉంటారు, తలకాయ తీసుకుపోయి కడుపులో పెడతారు. నీ బాంచని ఎట్ట చేస్తావు? ఎన్ని ఒగలు, ఎన్ని కథలు, ఎన్ని మాటలు ఓట్ల కోసం. నాయకులు ఓట్ల కోసము ఎన్ని మాటలు మాట్లాడతారు. అరొక్క తీరుగా అగో గా రకంగా పోతుంది సారు. ఓటేస్తామంటే మోదీ డ్యాన్స్కైనా రెడీ, డ్యాన్సే కాదు కాళ్ళు ముక్కడానికైనా రెడీ నాయకులు. ఇక కడుపు చల్లకుండా మల్లారెడ్డి అయితే వామ్మో ఆయన చెయ్యని పని భూమి మీదే లేదు. ఉండేగా మేడ్చల్ కోయిలాగా మల్లారెడ్డి పాలమ్మి పూలమ్మి అంటది ఆ కోయిలాగే. ఇక నీ దండం పెడితే నేనైతే ఒక ముచ్చట చెప్పదలుచుకున్నా. పొద్దుగాల అమ్మలక్కలు ఇక రేపు జూబ్లీస్ ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయిగా. బుడపోరగాళ్ళు పొద్దుగాలు లేచి వాళ్ళు బడికి పోవాలన్నాయి, దెబ్బ తయారు చేయాలన్నాయి. వాళ్ళు ఇక బాత్రూంలే పోతారు. ఇక వాళ్ళకి షెడ్డో పడో చదరాలన్నాయి. ఇక వీళ్ళు కూరో బువ్వో పోరగాళ్ళకు ఉక్కుమను అదో ఇదో సై చేయాలన్నాయి. అమ్మా మీ బుడ్డ పోరగాళ్ళు దొడ్డి గిట పోతే మల్లారెడ్డికి ఫోన్ చేయరు. మీ పోరగాళ్ళు దొడ్డి గిట పోతే మల్లారెడ్డికి ఫోన్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు అవసరం ఏదో ఉన్నా వచ్చి మీ పోరగాళ్ళకు ముడ్డిగా అడిగిపోతాడు మల్లారెడ్డి. ఇక గిట్టన ఎవరైనా నాసంటి చేతగానోళ్ళు ఎవరైనా ముసలోళ్ళో ముడుగోళ్ళో ఉంటే వాళ్ళు బట్టలో అదో ఇదో ఇక ఇప్పుడు కోడలది బట్టలు విండది ఓసారి పంచాయతీ పెట్టుకుంటుంది. ఇక గసంటోళ్ళకు బట్టలకి ఇట్లా ఏమైనా ఇరిసిన బట్టలు ఈ రకంగా మూట ఉంటే ఆ మూట కూడా ఆయన పిండిపోతాడు మల్లారెడ్డి. నిజమే చూసాగా దోశలు వేసిండు, సౌరం చేసిండు, రకరకాల పనులు చేస్తాడు మల్లారెడ్డి. ఇట్లాంటి పనులు చేసుట్లా ముందు వరుసలో ఉండేది మల్లారెడ్డి. అది కథ. అందుకనే మల్లారెడ్డిని మీరు వాడుకోరు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు అయిపోయినాక మీ ముఖం కూడా చూడాడు. ఓ అమ్మ ఇవ ఓట్లు అయిపోయినాక ఇక ఇప్పుడు అది ఉండదు. ఇక పోరగాళ్ళకు లవ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాడు. అప్పుడు యూత్ పోరగాళ్ళు ఉంటారుగా, పర్సు పోరగాళ్ళకు లవ్ నేర్పిస్తాడు ఆయన. ముద్దు ఎట్లా పెట్టాలి, పిల్లని ఎట్లా లైన్లో గుంజుకు పిల్లతోని ఏ రకంగా సరసమాడాలి, ఎట్లయితే ఆ ప్రేమ బిర్రగా గట్టిగా ఉంటుంది. వింటున్నా పిల్ల ఓ శివ నువ్వు కూడా విను, నీకు కూడా అవసరమే మల్లారెడ్డిది కథ. ప్రేమ యూత్ ఎట్లా ప్రేమించుకోవాలి, ఆ ప్రేమ ఎట్లా గట్టిగా నిలబడాలి అనేది మల్లారెడ్డి కూడా నేర్పిస్తాడు. తర్వాత ఓట్ల ముందర మాత్రం బట్టలు వింటాడు, బుడ్డ పోరగాళ్ళ ముడ్లు కడుగుతాడు, కటింగ్ చేస్తాడు, దోశలు చేస్తాడు, ఇస్త్రీ చేస్తాడు. ఏదైనా ఆఖరికి మీ ఇంటి ముంగట ఏమైనా గలీజు పోలీసు ఉండి చెదారం పేరకపోయి ఆ మోరీలో ఏమైనా కంపు వాసన కొట్టినా ఆ ఆసన పీల్చుకున్నా కూడా అరొక్క పని వంగవాడి చేస్తాడు. అంటే ఓట్ల కోసము నాయకులు ఏడికైనా దిగజారుతారు అనేది అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఏమంటుండంటే ఓటేస్తామంటే మోదీ డ్యాన్స్కైనా రెడీ అంటుండు. నీ డ్యాన్స్ అలాగుండా డ్యాన్స్దే ఉంది, ఈ విధంగా నడుము ఒలిపితే అయ్యేపాయే. ఈ పనులు కూడా చేస్తారు. నీళ్ళే